హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? మునిసాయి. ఉమాదర్ గారు. సతీష్. జితేంద్ర. ఓకే, ఏం లేదు, మేము చల్లగా ఉండి మామ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో 3 రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్, ఓడిపోతే చిన్న ఫరీ టాస్క్. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర అది ఏమిటి? చెప్పండి. చెట్లు చాలా ఉంటాయి కదా, విదేశీ చెట్లు ఉన్నారు, చెప్పండి. అరటి చెట్టు, జామ చెట్టు, బనియన్ ట్రీ. ఇస్తారా కాదు కదా? సరే, క్లూ అని చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి, మన ఇంట్లో ఫ్యాన్, కూలర్ ఇవన్నీ వాడతాం, బట్ అవన్నీ వాడాలంటే కరెంట్ ఉండాలి. ఆ కరెంట్ లేనప్పుడు అది యూజ్ చేస్తాం. దాంట్లో కర్ర ఎక్కడ ఉంది? చెట్టు చెట్టు అని అనేది తప్ప. ఆ చెట్లతోనే కర్ర తయారు చేస్తారు. విసనకర్ర. విసరే కర్ర. రైట్ ఆన్సర్, విసరకర్ర. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి, అందరూ నన్ను సృష్టిస్తారు కానీ నన్ను ఎవరు చూడలేరు. సరే, క్లూ అని చెప్పమంటారా? చెప్పండి. ఆ క్లూ వచ్చేసరికి, ఇప్పుడు మనకి కొన్ని కనపడని ఉంటాయి కానీ దాన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సరే చెప్పండి. చూడలేని కొన్ని చెప్పండి, అందులో ఆన్సర్ ఉందో లేదు నేను చెప్తాను. గాలి, హార్ట్, కిడ్నీ. కంప్యూటర్, ల్యాప్టాప్, బల్బ్, కార్, బైక్స్, ఫోన్స్. కాదు కదా? సరే, ఇంకా దగ్గర క్లూ చెప్పమంటారా? ఓకే, అది మనం వింటాం. వింటాం. శబ్దం, సౌండ్. సౌండ్. రైట్ ఆన్సర్. ఓకే, సౌండ్. మనం వింటాం కానీ దాన్ని సృష్టిస్తాం కానీ మనం దాన్ని చూడలేం. సౌండ్ చూస్తారా? చూడలేం కదా. ఓకే, 3వ క్వశ్చన్ వచ్చేసరికి, వినలేని చెవి ఏంటి? సరే, క్లూ అని చెప్పమంటారా? అది మనం ఇంట్లో వాడే వాటిలో అది ఒకటి. చెప్పండి, మీ ఇంట్లో ఏమేమి వాడతారు? సోఫా, ఫ్రిడ్జ్, టీవీ, కూలర్, ఏసీ, రేడియో, హోమ్ థియేటర్. కాదు కదా? ఇంకో దగ్గర క్లూ చెప్పమంటారా? ఎందుకో దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు మరి ఇంటి లోపల చెప్పారు, అది ఇంటి బయట ఉంటుంది. సరే, ఇంకా దగ్గర క్లూ చెప్తున్నా, అది డోర్ కి వాడతారు. మామిడి ఆకు. డోర్ కర్టన్. తాళం చెవి. తాళం చెవి. తాళం చెవి. రైట్ ఆన్సర్, తాళం చెవి. చెప్పింది గంట, చెప్పింది ఆన్సర్. ఎల్లు చెప్పాను. ఓకే, క్లియర్ కదా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎంత అవసరమని వేస్తారు అంత అవసరం లేదని తీసేస్తారు, అది ఏమిటి? సరే, క్లూ అని చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి, అది కర్రీస్ లో వాడతారు. సరే, ఇంకా క్లూ చెప్పమంటారా? అది కర్రీలో ఫస్ట్ వేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ లో వేసేమంటే మిరపకాయ. ఆయన వేస్తాం. కాదు కదా? సరే, ఇంకా దగ్గరలో చెప్తాను. అది ఒక ఆకు. కరివేపాకు. కరివేపాకు. రైట్ ఆన్సర్. ఓకే, కరివేపాకు. ఇది మాత్రం బస్ స్పీడ్ చెప్పావా? ఫైనల్ క్వశ్చన్, నారు నీరు అవసరం లేదు కానీ కొన్నిసార్లు కత్తిరించినా పెరుగుతూనే ఉంటుంది. జుట్టు. రైట్ ఆన్సర్. చెప్పింది చివరి మాత్రం స్పీడ్ చెప్పింది. ఓకే, ఎన్ని అడిగే క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్ కదా. ఓకే, మేము అడిగిన 5కి 5 రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. అన్నయ్య, ఒక ఫోటో.